శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారాలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 4వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు వీణాపాణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సిరరోపేటలో వెంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు వీణాపాణి అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అతిథులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి వీణాపాణి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ వీణాపాణి అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు వల్లూరి కామేశ్వరి శ్రీ బాల త్రిపుర సుందరి ఆర్కిడ్ వారి సౌజన్యంతో ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోట అప్పలకొండ, నెక్కటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరు తులసి, చల్లంగి శ్రీదేవి, తంగళ రామ్మోహన్, చిద్దిపెట్టి చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీరప్రభావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు వీణాపాణి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు సాయంత్రం ఇక్కడి నుంచి మొదలుకొని రేపు సాయంత్రం వరకు కూడా వీణాపాణి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క దర్శనం మారుతూ ఈరోజు 4వ రోజు 2వ తారీఖు వరకు కూడా ఇదే దర్శనాలు కొనసాగుతాయి. ఇదే రూపంలో అమ్మవారు వేరు వేరు రూపాల్లో దర్శనమిస్తారు. ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన సౌకర్యం కలగకుండా వాళ్ళకి సులభతరంలో దర్శనం ఆచరించే విధంగా దర్శనాలు, అదేవిధంగా ఉచిత ప్రసాదం, మంచినీరు, చలువు బంధువులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారి సూచనల సలహాల మేరకు, మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చివరి రోజు మహా అన్నదానం ఏర్పాటు చేయడం అయింది 3వ తారీఖున. ఈ 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. నవరాత్రి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 4వ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని వీణాపాణి అవతారంలో అలంకరణ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గంటలకి అలంకరణ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని మీ ద్వారా అందరినీ కోరతాం. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు కూడా తీర్థ ప్రసాదాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్కరికి లోటు లేకుండా 4వ రోజు కూడా కంప్లీట్ చేయాలని చేస్తున్నామని చెప్పి మీకు తెలియపరుస్తాం.